వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ యోర్విష్. ఎలా ఉన్నారండి అందరూ మంచిగానే ఉన్నారనుకుంటున్నాను. ఇంకా ఇవాళ వీడియో విషయానికి వస్తే ఇవాళ మనం వెళ్ళబోతున్నామండి అరకు. అక్కడ వరకు ఏ విధంగా వెళ్ళొచ్చు, అలాగే ఏ ప్లేసెస్ని చూడాలి, ఏ టైంలో విజిట్ అయితే బెస్ట్, ఇవన్నీ డిస్కస్ చేస్తూ ఈ ఫుల్ వీడియో చేస్తున్నానండి. ఇది మిగతా వీడియోస్తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ వచ్చింది లెంత్. ఎందుకంటే చెప్పానుగా, నాతో ట్రావెలింగ్ అంటే డెస్టినేషనే కాదు, ట్రావెలింగ్ చేసే రూట్ కూడా మీకు చూపిస్తానని. ఎలాగంటే అప్పుడే మీరు కూడా నాతో పాటు ట్రావెల్ అయ్యే ఫీలింగ్ వస్తుంది మీకు కూడా. మీరు కనుక ఆ ట్రావెలింగ్ పార్ట్స్ని స్కిప్ చేయాలనుకుంటే కింద టైం స్టాంప్స్ ఇస్తాను, ప్లేసెస్తో సహా. మీరు డైరెక్ట్గా టైం స్టాంప్కి వెళ్ళిపోండి, ఆ ప్లేసెస్ని చూసుకోండి. కానీ నా సజెషన్ అయితే మాత్రం నాతో పాటు ట్రావెల్ చేయండి. వీడియోలో మామూలుగా ఉండదు, వ్యూస్ అలా క్యాప్చర్ చేశాను. అండ్ వన్ ఫైనల్ థింగ్, ఇఫ్ యూ ఫీల్ ద ఇన్ఫో నేను షేర్ చేసే మీకు యూస్ఫుల్ అయినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో. వీళ్ళైతే సబ్స్క్రైబ్ పెట్టుకోనండి. సబ్స్క్రైబ్తో పాటు పక్కన ఒక బెల్ ఉంటుంది, దాని మీద కొట్టారంటే నేను ఇంకే కొత్త వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ వన్ ఫైనల్ రిక్వెస్ట్, మీరు ఎవరితో అయితే వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేశారంటే ఎంత త్వరగా వెళ్ళైతే అంత త్వరగా మీరు కూడా ట్రిప్ స్టార్ట్ చేయొచ్చు అనుకుంటున్నాను. హోప్ ఫర్ ద పాజిటివ్ అండ్ బెస్ట్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో వితౌట్ ఎనీ డిలే. ఈరోజు మనం వెళ్తున్నది మల్టీ యాక్సెల్ స్లీపర్ బస్లో. రాత్రి జర్నీకి ఇదే బెస్ట్ ఆప్షన్ గాయస్. సీట్లు కూడా బాగానే ఉన్నాయి. ముందు మనకు ఒక లాంగ్ నైట్ జర్నీ. నేను ఎక్కింది షామోలి పరివాహన్ బస్ అండి. ఇది భువనేశ్వర్కి వెళ్తుంది. మనకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఇందులో ఉన్నాయి, లైక్ రీడింగ్ లైట్, బెడ్ ల్యాంప్. ఇది వైజాగ్ అవుట్స్కట్స్ బైపాస్ మీదుగా వెళ్ళిపోతుంది గాయస్. ఇవి కాకుండా టౌన్లోంచి వెళ్ళే బస్సులు కూడా ఉంటాయి. ఎక్కడ దిగాలనేది ముందు చెప్తాను. ఇవి కాకుండా మనకు యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మనం ఇప్పుడు స్టార్ట్ అయినాం హైదరాబాద్లో. మన డెస్టినేషన్ అరకు. ఒక బ్యాగ్, ఒక కెమెరా, కొంచెం ఛార్జ్, చెప్పాలనేంత ఎక్సైట్మెంట్తో ఈ ట్రిప్ స్టార్ట్ చేశాను గైస్. ఇప్పుడు నేను వెళ్తుంది షామోలి పరివాహన్ వాళ్ళ బస్. ఎక్కుతూనే వీళ్ళు కాంప్లిమెంటరీ కింద స్నాక్స్ బాక్స్ అండ్ వాటర్ బాటిల్ ఇచ్చారు. చూద్దాం ఇందులో ఏమేమి ఉన్నాయో. చూస్తున్నాక ఇప్పుడు మేము ముందర ఓపెన్ చేస్తున్నాం. ఇందులో ఒక మిక్చర్ పొట్లం, ఒక కేక్, స్ట్రాబెర్రీ అండ్ బిస్కెట్ ప్యాకెట్, చిక్కీ, ఇవన్నీ తినిన తర్వాత తుడుచుకోవడానికి వైప్తో సహా ఇచ్చారండి. నెక్స్ట్ లెవెల్ సర్వీస్. మధ్యలో ఒక హోటల్ దగ్గర డిన్నర్ బ్రేక్ కూడా ఇచ్చారు గైస్. ఇలాంటి బస్ జర్నీలో టీ తాగితే నిద్ర కూడా ఇంకా బాగా వస్తుంది. అస్సలు రాత్రి బస్ జర్నీలో ఉండే వైబే వేరే లెవెల్ గైస్. బయట లైట్లు, హైవే, ఎస్పెషలీ ఇలాంటి బ్రిడ్జ్లు గోదావరి మీద మామూలుగా ఉండదు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రాంపురం వైజాగ్ అవుట్స్కట్స్ అండి. ఇక్కడ నుంచి ఒక ఆటో తీసుకొని వెళ్ళాను టువర్డ్స్ పెందుర్తి రైల్వే స్టేషన్. ఇక్కడ స్టేషన్ ముందరే చిన్న హోటల్ ఉంటాయి, అక్కడ టిఫిన్ చేసి వెళ్ళిపోయానండి స్టేషన్లోకి. మాటల్లోనే మనం బోర్డ్ అవ్వాల్సిన ట్రైన్ కూడా వచ్చేసింది, కిర్నాడోల్ ఎక్స్ప్రెస్. ఇది డైలీ 7కి వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యి అరౌండ్ 11 కల్లా మనల్ని అరకుకు దింపేస్తుంది. ఈ ట్రైన్కి 2 విజిటర్ కోచెస్ కూడా ఉంటాయి. ట్రై చేయండి, వీలైతే అవి దొరికితే సీట్లు. నాకు దొరకలేదు, నార్మల్ సీట్లు దొరికినాయి. బట్ లక్కీలీ ఎమర్జెన్సీ విండో దొరకడం వల్ల వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో క్యాప్చర్ చేయగలిగాను. మీరు కనుక ఈ ట్రావెలింగ్ పార్ట్ని స్కిప్ చేయాలనుకుంటే డైరెక్ట్గా 7:34 వరకు వెళ్ళిపోండి. అక్కడ మనం బోరా కేవ్స్ దగ్గర కలుసుకుందాం అరకులో. మిగతా విషయాలను అక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇండియాలో నుంచి ఎక్కడి నుంచి అయినా సరే మనకు వైజాగ్కి ఫ్లైట్ కనెక్టివిటీ ఉందండి. అలాగే ఫ్లైట్తో పాటు రైల్ కనెక్టివిటీ కూడా ఉంది. వైజాగ్ వచ్చిన తర్వాత అరకుకు వెళ్ళాలంటే ఈ ట్రైన్ జర్నీ మాత్రం మస్ట్ అండ్ షుడ్ అండి. అలా వెళ్తుంటే ఒక స్టేషన్, మన ముందరే ఇంకొక ట్రైన్, కాకపోతే అదొక గూడ్స్ ట్రైన్. అలా దాటుకొని వెళ్తున్న మళ్ళీ గ్రీనరీ. జీవితంలో కొన్ని ప్రయాణాలు గమ్యం కోసం కాదు గైస్, ఆ ప్రయాణంలో వచ్చే అనుభూతి కోసం చేయాలి. అరకు ట్రైన్ జర్నీ కూడా అలాంటిది ఒకటి. ఈ ట్రిప్కి వస్తే చిన్న సలహా గైస్, కెమెరా తీసుకురండి, లేకపోతే ఫోన్లో స్టోరేజ్ అయినా ఖాళీ చేసుకుని రండి. ఎందుకంటే ప్రతి 2 నిమిషాలకు ఒకసారి మీకు ఒక ఫోటో దిగాలనిపిస్తుంది.
కిటికీలోంచి బాడీ బయటకు పెట్టద్దండి. తలుపు దగ్గర నిలబడుకొని సెల్ఫీలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రకృతిని ఆస్వాదించండి, కానీ భద్రతను మర్చిపోకండి. అటు సైడ్ కనిపిస్తున్న రైల్వే బ్రిడ్జ్కి మనం వెళ్ళాలి. ఇటు సైడ్ నుంచి ఆల్మోస్ట్ 1 అవర్ ఉంటుంది జర్నీ. సరేరా, ప్రయాణం మొదలైంది. నగరం ఎప్పుడూ వెళ్ళిపోయింది. కాంక్రీట్ భవనాల స్థానంలో పచ్చని ప్రకృతి కనిపించడం మొదలైంది. ట్రైన్ స్పీడ్ కంటే ఇక్కడ అందాల వేగంగా మన మనసులోకి వచ్చేస్తాయి. అందాల అస్సలు అతిశయోక్తి లేదు. నా వరకు బెస్ట్ ఆప్షన్ అంటే మాత్రం మీరు ముందుగానే ఫస్ట్ స్టేషన్ బొర్రా కేవ్స్ దగ్గర దిగేసి బయట ప్లెంటీ ఆఫ్ వెహికల్స్ ఉంటాయండి. మనం మన బ్యాచ్ని బట్టి మాట్లాడుకోవడం బెస్ట్ ఆప్షన్. వాళ్ళే ప్యూర్ ఐటనరీ మొత్తం చెప్పేస్తారు, లేదంటే మనం చెప్పినట్లు వాళ్ళు రేట్లు చెప్తారు. మీన్స్ మన ప్లాన్కి తగినట్లు. నాకు తెలిసి మోస్ట్లీ ఫస్ట్ బొర్రా కేవ్స్, కట్కా వాటర్ ఫాల్స్, కాలిబండ వ్యూ పాయింట్ ఇవన్నీ చూపించుకొని అరకు లేక్ ఎంట్రీ, అరకు ట్రైబల్ వ్యూ మ్యూజియం, కాఫీ మ్యూజియం ఇవి చూపించేసి డే ఎండ్ చేస్తారండి. గాలిబండ దగ్గరే మనకు వుడెన్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ డే మనకు చాపరాయి ఫైనరీ అండ్ అదర్ సన్ రైజ్ వ్యూ పాయింట్స్ ఉంటాయి. అన్నట్టు మనం మాటల్లో పడి స్టేషన్ దాటేసాం బుధవార. ఈ స్టేషన్ దాటినాకనే మనకు అసలైన ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ రైల్వే మార్గం తూర్పు కనుమ మధ్యగా వెళ్తుంది. ఇది కేవలం ప్రయాణం మాత్రమే కదా గైస్, ఇంజనీరింగ్ అద్భుతం కూడా. ఎందుకంటే నేను లాస్ట్ టైం ట్రావెల్ చేసినప్పుడు ఫ్రమ్ బెంగళూరు నుంచి మ్యాంగళూరుకి, అది కూడా వెస్ట్రన్ ఘాట్స్కి త్రూ వెళ్తుంది. మార్గం మధ్యలో సకలేష్పురం నుంచి సుబ్రహ్మణ్యపుర రోడ్డు వరకు వెస్ట్రన్ ఘాట్స్ ఉంటాయి గైస్. అక్కడ నేను అబ్జర్వేషన్ ఏంటంటే అక్కడ ఎలక్ట్రిఫికేషన్ లైన్ లేదు. ఇక్కడ మాత్రం ఎలక్ట్రిఫికేషన్ లైన్ ఉంది. లైక్ ట్రైన్కి కరెంట్ లైన్ ఉంది, అక్కడ లేదు. అక్కడ డీజిల్ ట్రైన్స్తో రన్ అవుతున్నాయి, లైక్ పుష్ అండ్ పుల్తో రన్ అవుతాయి. ఘాట్స్ సెక్షన్ అది ఎక్కాల్సి వస్తుంది. ఇది అరకు మాత్రం కంప్లీట్లీ రివర్స్గా ఉంది. లైక్ కిందకి వెళ్తున్నాం, అక్కడ మాత్రం పైకి ఎక్కుతాం. మనం బెంగళూరు నుంచి వెళ్ళినప్పుడైతే మ్యాంగళూరుకి వెనకాల నుంచి ఒక ఇంజన్ తోస్తుంటే ముందరి నుంచి ఇంకో ఇంజన్ లాగుతుందండి. అదే పుష్ అండ్ పుల్ ఇంజన్. అయ్యో, మొదటి టర్న్ వచ్చేసింది. మన వాళ్ళు ఎంత రెచ్చి లేపినారంటే చూడండి, ఈ వీడియోకి ఆడియో నార్మల్ ఆడియో క్యాప్చర్ చేసి పెడుతున్నాం. జర్నీ మొత్తం ఇలానే ఉంటుంది గైస్. మీరు కనుక గ్యాంగ్ని తీసుకొస్తే మీ ఎంజాయ్మెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో చేయొచ్చు, అది నా గ్యారంటీ. టన్నల్స్లో అరవడం ఇండియన్ ట్రైన్ ట్రిప్స్లో ఒక సాంప్రదాయం అయిపోయింది. ఇక్కడనే కదా, లైక్ ఈవెన్ లాస్ట్ టైం నేను నార్త్ కాట్రాక్ వెళ్ళినప్పుడు అక్కడ కూడా కాశ్మీర్లో కొన్ని ఇట్లానే కేవ్స్ వస్తే మామూలు రచ్చలేపలేదు. పాస్ట్ వీడియోస్లో ఉంటే ఒకసారి చెక్ చేయండి కావాలంటే. ఇప్పుడు మన ముందర రాబోతుంది ఒక బ్రిడ్జ్. కింద దట్టమైన అడవి, దూరంగా కనిపిస్తున్న ఆ పచ్చటి చెట్లు, మాటల్లోనే ఇంకో టన్నల్. ఇక్కడ నేను మళ్ళీ ఒరిజినల్ వాయిస్ పెడతాను, కానీ కళ్ళతో చూస్తే ఆ ఫీలింగ్ని మాత్రం జీవితాంతం మర్చిపోలేరు గైస్, ఇది నా గ్యారంటీ. ఈ రూట్లో అనేక టన్నల్స్ వంతెనలు ఉన్నాయి. కొండని చీల్చుకుంటూ లోయలను దాటుకుంటూ వెళ్ళే ఈ మార్గం నిర్మించడం అప్పట్లో ఒక గొప్ప ఇంజనీరింగ్ సవాల్. విశాఖ నుంచి అరకు వరకు ఈ ట్రైన్ జర్నీ కేవలం ఒక ట్రైన్ రూట్ కాదు గైస్, ప్రతి ప్రకృతి ప్రేమికుడు జీవితంలో ఒకసారైనా అనుభవించాల్సిన ప్రయాణం. మీరు ఇంకా ఈ జర్నీని ప్లాన్ చేయకపోతే మీ ట్రావెలింగ్ లిస్ట్లో వెంటనే చేయండి. ఎందుకంటే కొన్ని దృశ్యాలు ఫోటోల్లో బాగుంటాయి, కొన్ని వీడియోల్లో బాగుంటాయి, కానీ అరకు ట్రైన్ జర్నీ మాత్రం మన కళ్ళతో చూసినప్పుడే అసలు మాయ తెలుస్తుంది. ఇంకా మనం మొదటి స్టాప్ బొర్రా కేవ్స్ దగ్గర దిగేసి అక్కడ మనకు ప్లెంటీ ఆఫ్ వెహికల్ ఆప్షన్స్ ఉంటాయి గైస్, కార్స్ అండ్ ఆటోస్. మీరు గ్యాంగ్ని బట్టి ఒకటి మాట్లాడుకునేసి వాళ్ళు ఐటనరీ మొత్తం 1 or 2 days ప్లాన్ చేసినది మొత్తం చెప్పేస్తే దానికి బట్టి మీకు బడ్జెట్ చెప్పేస్తారు. మోస్ట్లీ రీజనబుల్గానే తీసుకుంటున్నారు. ఇది ఒక బెస్ట్ ఆప్షన్ ఇన్ కేస్ మీకు కనుక మీ ఓన్ వెహికల్స్లో రాకపోతే. మనం వచ్చేసాం మన మొదటి స్టాప్ బొర్రా గుహలు. స్టేషన్ నుంచి దగ్గరలోనే ఉంటుంది బొర్రా గుహలు. ఇక్కడ ఇంకా ఇంప్రూవ్మెంట్ పనులన్నీ జరుగుతున్నాయి గైస్. లగేజ్కి 20 రూపీస్ అండ్ పర్ పర్సన్కి 80 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు. ప్రకృతి ఒక శిల్పి అయితే దానికి అద్భుతమైన కళాఖండం బొర్రా గుహలు గైస్. లక్షల సంవత్సరాలు ఒక్కో నీటి చుక్క, ఒక్కో రాయిని చెక్కుతూ ఇంత పెద్ద
అద్భుతాన్ని సృష్టించింది. ఇక్కడ ప్రతి రాయి ఒక కథ చెబుతుంది, ప్రతి మూల ఒక రహస్యాన్ని దాచుకుంది. పదండి ఎక్స్ప్లోర్ చేద్దాం. బొర్రా గుహలు సముద్ర మట్టానికి సుమారు 700 మీటర్ల ఎత్తులో తూర్పు కనుమల మధ్య ఉన్నాయి గైస్. అరకు వచ్చే వాళ్ళు దాదాపు ప్రతి ఒక్కరు సందర్శించే ప్రదేశంలో ఇది కూడా ఒకటి. వావ్, ఇది నిజంగానే ప్రకృతి చేతుల మీదుగా నిర్మించిన రాజ్మహల్లా ఉంది. చూడండి, కొన్ని రాళ్ళు శివలింగంలా, కొన్ని ఆవుల, మరికొన్ని ఋషుల ఆకారంలో కనిపిస్తాయి. అందుకనే స్థానికులు వీటిని పవిత్రంగా భావిస్తారు. గైస్, వీఆర్ ఫైనలీ అట్ అవర్ ఫస్ట్ స్టాప్, బెలూన్ కేవ్స్, విత్ అవర్ హీరో సాహో. ఫుల్ టైం వద్దులే అన్నొద్దులే. ఒకప్పుడు రూమ్మేట్ అండి, లైక్ హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో ఉన్నప్పుడు, కొంచెం క్లోజ్ అనమాట. ఫుల్ టైం ఏమంటారు కంటెంట్ క్రియేటర్, ఏమంటారు రోడీ బై సాహో అని ఉంటుంది. చెక్ చేయండి వీలైతే. సముద్రంలో మామూలుగా ఉండదు మనంతో ఆట. మీన్స్ లైక్ చేపలు పడతాడు, మీరేవో అనుకోకండి. ఈ గుహల్లోకి వచ్చాక ఒక విషయం అర్థమైంది. మనం ఇంట్లో ఫ్యాన్ ఆఫ్ చేస్తే 5 నిమిషాలు ఉండేం, కానీ ప్రకృతి మాత్రం ఏసీ లేకుండా లక్షల సంవత్సరాల నుంచి ఇక్కడ చాలా చల్లగా ఉంచింది గైస్. మెట్లు దిగేటప్పుడు జాగ్రత్త, కొన్ని చోట్ల నేల తడిగా ఉంటుంది. బొర్రా గుహలు కేవలం ఒక టూరిస్ట్ ప్లేస్ మాత్రమే కాదు, ప్రకృతి ఎంత గొప్ప కళాకారులు చూపించే ఒక సజీవ మ్యూజియం. ఇక్కడ నుంచి బయటకు వస్తే మన కెమెరాలు, ఫోటోలు ఉంటాయి, కానీ మన మనసులో జీవితాంతరం గుర్తుండిపోయే జ్ఞాపకాలు ఉంటాయి. సరేరా, ఇప్పుడు మన తదుపరి అడ్వెంచర్ అడవి మధ్యలో దాగు ఉన్న చల్లటి నీటి కొనుక్కులతో పిలుస్తున్న కటికా జలపాతం. పదండి బ్యాగ్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ రోడ్లు చూస్తుంటే స్పీడ్గా వెళ్ళాలని కాదు, ఆపి ఆపి ప్రతి సీను మనసులో సేవ్ చేసుకోవాలనిపిస్తుంది. రెండు వైపులా దట్టమైన అడవి మధ్యలో మన బైక్, చల్లని గాలి. ఈ ఫీలింగ్ని కెమెరా మొత్తం క్యాప్చర్ చేయలేదు. ఇదే జీప్ పాయింట్ అండి. ఇక్కడ నుంచి మీరు జీప్ మాట్లాడుకొని వాటర్ ఫాల్స్కి వెళ్ళాల్సి వస్తుంది. మీరు ఓన్ వెహికల్స్లో వస్తే మీ ఓన్ వెహికల్స్లోనే వెళ్ళిపోవచ్చు. ఇది కటికా వాటర్ ఫాల్స్ ఫ్రమ్ బొర్రా కేవ్స్ అండి. ఈ రూట్ కాకుండా అరకుకు వెళ్ళే రూట్లో స్కూల్ దగ్గర నుంచి కూడా ఇంకొక రూట్ ఉంటుందంట అండి. అది కొంచెం లాంగ్, కాకపోతే బొర్రా కేవ్స్కి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళడం కొంచెం షార్ట్. కానీ రోడ్డు మాత్రం ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుంది. సో 2 వీలర్లో వెళ్తే మాత్రం చాలా సేఫ్గా డ్రైవ్ చేయండి. చాలా ఘాట్స్ ఉన్నాయి. కొంచెం ముందుకు వెళ్ళే కొద్దీ అక్కడ అరకు పీపుల్ చేసేటువంటి వాళ్ళ వ్యవసాయం అండ్ కింద మనకు మళ్ళీ కాలువ కనిపిస్తుంది కదండి, ఇదే వాటర్ ఫాల్స్ నీళ్ళు. ఆ వైబే వేరు అసలు. ఆల్మోస్ట్ మనం చేరుకున్న మన సమయానికి ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంటుంది గైస్. బైక్కి అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, కార్కి అయితే 40 అట్లా ఉంటుంది. ఇదే లాస్ట్ పార్కింగ్ పాయింట్. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ ఉంటుంది. ట్రాక్ కూడా వచ్చింది. అందువే టు కట్కా వాటర్ ఫాల్స్. ఇది అరకు పోయే రూట్ అంట. స్టేషన్ తట్టుకొని చిన్న స్టాల్ ఉంది గైస్, రిఫ్రెష్మెంట్ కోసం ఇక్కడ ఆగాము. వీళ్ళు 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. పైనాపిల్ అయినా సరే, చికెన్ అయినా సరే కాల్ చేస్తే. చెప్తున్నాను, రియల్లీ మీరు కనుక వుడెన్ కేవ్స్ దగ్గర ట్రై చేసినంటే ఖచ్చితంగా రిగ్రెట్ అవుతారు. హైకింగ్ అప్పుడు ఎన్నో కనిపించినాయి. ఇవే కాఫీ కాయలు, ప్రస్తుతానికి పచ్చిగా ఉన్నాయి, గ్రీన్. ఇదంతా కాఫీ తోట. ఎక్కే కొద్దీ మాత్రం గ్రీనరీ మాత్రం మామూలుగా లేదు. అది తినేసి మళ్ళీ ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ పైన నడిచిన తర్వాత మనం చేరుకున్నాం మన డెస్టినేషన్ కటికా వాటర్ ఫాల్స్. చిన్న చిన్న వాగులు దాటుతూ, రాళ్ళ మీద నడుస్తూ చిన్నపాటి అడ్వెంచర్ సినిమాలకు వెళ్ళినట్టు అనిపిస్తుంది. వావ్, చివరికి వచ్చేసాం. ఇదే కటికా వాటర్ ఫాల్స్. సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి కురుస్తున్న ఈ జలపాతం గోస్తాని నదికి చెందిన నీటితో ఏర్పడుతుంది గైస్. వర్షాకాలంలో దీని అందం చాలా రెట్టింపు అవుతుంది. చూడండి, తెల్లటి నీళ్ళు, పచ్చటి అడవి, రాళ్ళ మీద నుంచి ఎగిరే ఆ నీటి చినుకులు. ఇది ప్రకృతి వేసిన ఒక లైవ్ సినిమా, ఎక్స్క్లూజివ్లీ ఆన్ యువర్ జేస్ యూట్యూబ్ ఛానల్. నచ్చితే కంటెంట్ కనుక డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇన్స్టాలో అయితే ఒక ఫాలో కొట్టబెట్టాను మామ. ఇక్కడికి వచ్చాక కాళ్ళు నీళ్ళలో పెట్టకుండా వెళ్తే అది పెద్ద మిస్టేక్. చల్లటి నీళ్ళు మీ అలసట 1 నిమిషంలో తీర్చేస్తాయి గైస్.
ఇంకా మన తదుపరి గమ్యం అరకులోని అత్యంత ఎత్తైన వ్యూ పాయింట్ గాలికొండ. అక్కడి నుంచి మొత్తం తూర్పు కనుమల అందాలని చూద్దాం. ఇదేనండి మా వాళ్ళు మాకు చూపించిన షార్ట్ కట్ రూట్. ఇక్కడ మెయిన్ రోడ్ సపరేట్ అయిపోతుంది, రైట్ కొట్టాల్సి వస్తుంది. ఈ రూట్ మీకు తెలిస్తేనే వెళ్ళండి. మా వాళ్ళు కొంచెం లోకల్, అందుకనే వాళ్ళకి ఈ రోడ్స్ అన్నీ తెలుసు. ఆల్మోస్ట్ సగం డిస్టెన్స్ తగ్గిస్తుందంట. ఈ రూట్ని వెళ్ళినప్పుడు నాకు ముఖ్యంగా హైలైట్ అనిపించినటివి వచ్చి ముఖ్యంగా 3. ఒకటి వచ్చి మనకు చిక్మగళూరులో ఉన్నట్లు కాఫీ ప్లాంటేషన్స్, మిరియాల చెట్లు, ఇట్లా స్మార్ట్ ఫార్మింగ్ ఒకటే ల్యాండ్లోనే 3-4 రకాల పంటలు వేసింటారు. ఇది ఒకటండి. రెండోది వచ్చి ఈ ఘాట్స్ ఎక్కే కొద్దీ చూస్తున్నారు కదా వ్యూస్. మన మహారాష్ట్రలోని పూణే మనం ఏదైనా ఫోర్ట్ ట్రెక్కింగ్ వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఇలాంటి వ్యూస్ మనకు కూడా అక్కడ దొరుకుతాయి. ఇంకా మూడోది వచ్చి ఎస్పెషల్లీ ఇక్కడ పీపుల్ అండి, ఎంత సాఫ్ట్ అండ్ నేచర్ హార్టెడ్ అంటే అసలు వాళ్ళతో మాట్లాడితే అదో తెలియని వైబ్ వస్తుందండి, లైక్ పాజిటివ్ వైబ్. మామూలుగా లేదు. ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఎంత మంచిగా మాట్లాడతారంటే దావాలు మేము తప్పినప్పుడు ఆల్మోస్ట్ చూడండి ఇదే మాటలని మనం వచ్చినాం ఒక విలేజ్కి. ఇక్కడ అడిగేసరికి వాళ్ళు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసారు. మళ్ళీ అక్కడ మ్యాప్ సిగ్నల్ లేకపోవడం వల్ల మేము మళ్ళీ స్టార్ట్ అయినాం. మంచిగానే వాళ్ళతో ఇన్ఫర్మేషన్ తీసుకొని చాలా కైండ్ఫుల్ అండ్ హెల్ప్ హార్టెడ్ పీపుల్ అండి. ఇక్కడ చూసిన వీళ్ళు పైనాపిల్ అండ్ జాక్ ఫ్రూట్ అంటే పనసకాయలు అండి, చాలా తక్కువ రేట్కి అమ్మేస్తున్నారు. వీళ్ళ దగ్గర కొనుక్కోవడం చాలా మేలని చెప్తాను. మీరు కనుక ఇన్ కేస్ క్యారీ చేయగలిగేది, చాలా న్యాచురల్గా ఏం ఆర్గానిక్స్ యూజ్ చేయకుండా ఇలా ప్రకృతిలో పండించే పంటలు అయితే మాత్రం అసలు కళ్ళు మూసుకొని తీసుకొచ్చండి. అసలు ఈ రోడ్డు చూడండి, అసలు మాటలు ఏమో ఉన్నాయి దీన్ని చెప్పడానికి. మాటల్లోనే మనకు ఒక పల్లెటూరు వచ్చిందండి. ఈ పల్లెటూరు దాటితేనే నెక్స్ట్ ఫ్రేమ్లో చూపిస్తున్నాను మీకు బ్యూటిఫుల్ ఘాట్. ఈ ఘాట్ ఎక్కుతూనే మన ముందరకు వస్తుంది ఇప్పుడు ఇంతవరకు మనం డిస్కస్ చేసిన స్మార్ట్ ఫార్మింగ్. చూస్తున్నారు కదండి, పైన్ ట్రీస్ అండ్ కాఫీ చెట్లు, మళ్ళీ వాటికి ఆనుకొని ఉన్న మిరియాల తీగలు, ఈ ఘాట్ వ్యూస్. అసలు సచ్ ఏ ఘాట్ గ్రేస్ అండి, అసలు మాటలు లేవు. ఒకసారి మీరు వచ్చి నిలబడుకుంటే తెలుస్తుంది, అసలు మామూలుగా లేదు. మాటల్లోనే మళ్ళీ మనం చేరుకున్నాం అరకు మెయిన్ రోడ్డుకి. ఇప్పుడు మనం వెళ్తున్నది అరకు ట్రిప్లోనే మిస్ అవ్వకున్న ఒక ప్రదేశం. గాలి కూడా ప్రకృతిని ప్రేమిస్తూ నెమ్మదిగా వీచే చోటు, మబ్బులు మన ముందే నడిచే చోటు, కొండలు ఆకాశాన్ని తాకుతున్నట్లు అనిపించే చోటు, గాలికొండ వ్యూ పాయింట్. ఈ రోడ్డు మొత్తం ఘాట్ సెక్షన్. ఒక్కో మలుపు తిరిగినప్పుడల్లా కొత్త వ్యూ, కొత్త గాలి, కొత్త ఆనందం. అరకు రోడ్లో బైక్ నడపడం అంటే డెస్టినేషన్ కోసం కాదు, జర్నీని ఆస్వాదించడం కోసం. రా, ఇక్కడ బైక్ ఆపేది పెట్రోల్ అయిపోతే కాదు, వ్యూ చూసి. వన్ ఇంపార్టెంట్ సజెషన్ అండి, లైక్ వైజాగ్ నుంచి మీరు అరకు వెళ్ళాలనుకుంటే, బై ట్రైన్ వెళ్ళాలనుకుంటే ఈ రూటు, బైక్ వెళ్ళాలనుకుంటే మాత్రం ఇంకో రూట్ ఉంటుంది పాడేరు మీద. అసలు ఆపి లొకేషన్ కల్లా మీరు టర్నింగ్లో కల్లా ఒక ఫోటో లొకేషన్ దొరుకుతుంది. చూస్తున్నారు కానీ కనిపిస్తున్నాయి కానీ అవన్నీ పైన్ ట్రీస్. గాలి వల్ల వాటి ఆకులు తిరగబడ్డాయి, దానివల్ల అది ఒక కైండ్ ఆఫ్ అమేజింగ్ ఎఫెక్ట్. చూడండి, సిల్వర్ కలర్లో ఆకులు. అసలు చూడడానికి ఎలా ఉందంటే మామూలుగా లేదు. ఈ ప్లేస్లో మీరు వచ్చి ఒకసారి నిలబడుకుంటే అమ్మో బాబోయ్, ఈ జర్నీ మొత్తం వర్త్ అనక మానరు. జీవితంలో కొన్నిసార్లు ఇలాగే ఎత్తులో నిలబడి మన ప్రయాణాన్ని ఒకసారి వెనక్కి చూసుకోవాలి. ఎంత దూరం వచ్చామో ఇంకెంత దూరం వెళ్ళాలో అప్పుడే అర్థమవుతుంది గైస్. ఫైనల్లీ మనం గాల్కొండ వ్యూ పాయింట్కి వచ్చేసాం. ఇక్కడ నుంచి కొంచెం నడిస్తే మీ ముందు ఒక అద్భుతమైన ప్రపంచం తెరుచుకుంటుంది. వావ్, ఇది వ్యూ కాదు గైస్, ప్రకృతి ఇచ్చిన వేబీ బాల్కనీ. చూడండి, ఎక్కడ చూసినా పచ్చడి కొండలే, మధ్యలో లోయలు, వాటి మీద నెమ్మదిగా కలుగుతున్న మబ్బులు,
ఇదే తూర్పు కనుమల అసలైన అందం. ఇక్కడ నిలబడి గాలి పీలుస్తుంటే సిటీలో ఉండే హడావుడి మొత్తం పోతుంది. అలాగే ఇక్కడ మన ముందరే కట్టెల పొయ్యి మీద చేసిన కాఫీ కొంచెం మేసి స్టార్ట్ అయినాం మళ్ళీ. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 1000 మీటర్ల ఎత్తుల పైగా ఉంటుందంట గైస్. చలికాలంలో వర్షాకాలంలో అయితే మబ్బులు మీ చుట్టూనే తిరుగుతుంటాయి. మరి ఇప్పుడు మాన్సూన్ కదా అంటే అన్ఫార్చునేట్లీ ఈరోజు ఎందుకు చాలా ఎత్తులో ఉన్నాయి. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ మనం వచ్చేసాం అండి మన నెక్స్ట్ పాయింట్ అరకు వుడెన్ బ్రిడ్జ్. ఇక్కడే మీకు ఇందాకలా చెప్పినట్లు చీకులు ట్రై చేసాం. నాట్ వర్తి, అంత వర్త్ లేదు, టేస్ట్ లేదు. మీరు కనుక టైమ్స్ ఉంటే ఇక్కడ లోపలికి వెళ్ళి పర్ పర్సన్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఫొటోస్ దిగడానికి మంచిగా లొకేషన్స్ ఉంటాయి వుడెన్ బ్రిడ్జ్ మీద కాఫీ ఎస్టేట్స్ లోపల. అన్ఫార్చునేట్లీ నాకు వచ్చిన ఒక సడన్ కాల్ వల్ల ఈ అరకుని ప్లాన్ చేసినట్లు చేయలేకపోతున్నానండి. ఇదే మెయిన్ టర్న్. ఇక్కడ రైట్ కొడితే మీరు అరకు టౌన్లోకి వెళ్తారు. మిగిలినవి లైక్ ట్రైబల్ మ్యూజియం, కాఫీ మ్యూజియం అవన్నీ చూసుకోవచ్చు. నెక్స్ట్ టైం బెటర్ లక్, నెక్స్ట్ టైం అన్నట్టు నెక్స్ట్ టైం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకొని స్ట్రైట్ కొడుతున్నామండి టువర్డ్స్ పాడేరు, వంజంగి. మార్గం మధ్యలో మనం ఇక్కడ ఒక చర్చ్ దగ్గర ఆగామండి. ఈ చర్చ్ను చాలా సినిమా షూటింగ్స్లో చూపించారంట. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయినాం టువర్డ్స్ చాప్రాయ్ వాటర్ ఫాల్స్. మీరు ఇందాకలో చూపించిన టర్నింగ్లో రైట్ కొట్టి అరకులోకి వెళ్ళాలంటే మీకు ఇక్కడ ప్లెంటీ ఆఫ్ స్టేయింగ్ ఆప్షన్స్ దొరుకుతాయి. అరౌండ్ 1000 and 2000. సీజన్లో వస్తే కొంచెం ప్రైసెస్ ఎక్కువగానే ఉంటాయి. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. తర్వాత రోజు ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్ మీకు ఆల్రెడీ చెప్పాను, లైక్ అరకు పైనరీ, సన్ రైజ్ వ్యూ పాయింట్స్ అండ్ చాప్రాయ్ వాటర్ ఫాల్స్. కానీ నేను మాత్రం ఇప్పుడు ఆన్ ది వేలో దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తాను. అరకు ట్రిప్లో చివరిగా కానీ అసలు మిస్ అవ్వని ప్రదేశం జలపాతం కాదు, నది కాదు, స్విమ్మింగ్ పూల్ కూడా కాదు. అయితే ఏంటంటే ప్రకృతి లక్షల సంవత్సరాలుగా రాళ్ళను చెక్కి తయారు చేసిన ఒక నేచురల్ వాటర్ పార్క్. ఇంకా నీళ్ళు కేవలం పారవు, రాళ్ళ మీద నాట్యం చేస్తాయి. అందుకే ఇక్కడికి వచ్చిన వాళ్ళు గంట కాదు రోజంతా గడిపేస్తారు. పదండి అక్కడ మీకు చూపిస్తున్నాను అరకులోని గ్రాండ్ ఫినాలే అనుకున్నా. బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ వాటర్ ఫ్లో ఏం పెద్దగా లేదు అండ్ రష్ కూడా ఎక్కువ ఉండే. సో దాన్ని కూడా క్యాన్సిల్ చేసి వచ్చింది. బట్ మీరు కనుక వచ్చినప్పుడు చూడండి, వాటర్ ఫ్లో మంచిగా ఉండి మనుషులు మంచిగా ఉన్నారంటే ఎక్కువ మంది కాకుండా తక్కువగా మీ కన్వీనియన్స్ని బట్టి అక్కడ ప్రిఫర్. ఎంట్రీ టికెట్ విల్ బి అరౌండ్ 50 రూపీస్. అండ్ అక్కడ ఎస్పెషల్లీ ఒకటి స్పెషల్ ఉంటుంది, లైక్ అరకు దింసా డ్యాన్స్ చేయొచ్చండి మీరు. అన్ఫార్చునేట్లీ నాకు వచ్చిన అర్జెంట్ కాల్ వల్ల దానివల్ల నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇంకా అరకు ట్రైబల్ మ్యూజియం అంటారా, ఇక్కడ నేను ట్రావెల్ చేసిండే రూట్స్ మా వాళ్ళు ఎంత లోకల్లో తీసుకుపోయారంటే అసలు అక్కడ మనుషులతో మాట్లాడుతుంటేనే మంచి ఫీల్ వచ్చింది. వీళ్ళ ప్యూర్ హార్ట్స్ చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతాం గైస్. సో ఇవన్నీ నేను రియల్ టైంలోనే ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మళ్ళీ మ్యూజియం పోయి చూడాల్సిన అవసరమా అనిపించింది. కానీ ఇంకా ఏమైనా మిస్ చేసాను అంటే లైక్ కాఫీ మ్యూజియం అండ్ అరకు పైనరీ. బెటర్ లక్ నెక్స్ట్ టైం, ఐ విల్ కమ్ అగైన్ ఫర్ షూర్. ఇప్పటివరకు మనం చూసిన ప్లేసెస్ అన్ని వైజాగ్ నుంచి టువర్డ్స్ అరకు వచ్చే రూట్లో ఉంటాయండి. ఈ చాపరాయి మాత్రం అరకు నుంచి పాడేరు వెళ్ళే రూట్లో ఉంటుంది. అరకు పైనరీస్కి వెళ్ళాలంటే అది ఇంకో డిఫరెంట్ రూట్ అండి, టువర్డ్స్ ఒడిస్సా ఉంటుంది. మళ్ళీ రోడ్ మీదకి వచ్చేసరికి చూస్తున్నారు కదండి, చుట్టుపక్కలంతా పచ్చని పొలాలు, పచ్చని కొండలు. ఇంకా మన ముందర వచ్చింది ఐకానిక్ అరకు వ్యాలీ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ దాటుతూనే మనకు వస్తుందండి అరకు వ్యాలీ అనే ఒక ఊరు కనిపిస్తుంది కదండి, అదే అరకు. ఇప్పుడు ముందుకు వెళ్తే ఇదే అరకు వ్యాలీ టౌన్. ఇక్కడ మనకు ట్రైబల్స్ అంతా కూడా జరుగుతున్నట్లుంది. ఇక్కడనే మనకు అన్నీ చాలా తక్కువ రేట్కే రీజనబుల్ ప్రైస్కే దొరుకుతాయి. మధ్యలోనే మనకి వాన కూడా స్టార్ట్ అయిందండి. ఇదే మన ఫైనల్ పాయింట్, అరకులో చాప్రాయ్ వాటర్ ఫాల్స్. చూస్తున్నారు కదండి, కొంచెం రష్ ఉంది. అలాగే వాటర్ కూడా పెద్దగా ఏమి లేవు ప్రస్తుతానికైతే. ఇక టికెట్ ప్రైస్ విషయానికి వస్తే అడల్ట్స్కి 50 రూపీస్, చైల్డ్స్కి అయితే 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. దీంతో మీకు అరకు ఎక్స్ప్లోర్ చేయడానికి కావాల్సిన ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియోకి. ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళబోతున్న మన స్టాప్ వంజంగి. ఇఫ్ యూ ఫీల్ ద ఇన్ఫో యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. అలాగే మన ఇన్స్టా పేజ్ని కూడా ఒకసారి వీలైతే విజిట్ చేసి ఫాలో కొట్టి పడేయండి. అక్కడ మీకు షార్ట్స్ వస్తుంటాయి.